హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజైతే నేను ఒక చిన్న టీ షాప్ నడుపుకునే వాళ్ళతో అయితే మీకు ఆ బిజినెస్ ఎలా చేసుకోవాలి అనేది చెప్పిస్తానండి. ఇదండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆవిడ వాళ్ళ హస్బెండ్ ఇద్దరైతే కలిసి ఈ టీ షాప్ని అయితే వాళ్ళు డైలీ రన్ చేసుకుంటున్నారంట. ఒక 2 ఇయర్స్ నుంచేనంటండి ఈ బిజినెస్ అయితే వాళ్ళు స్టార్ట్ చేసింది. ఈ 2 ఇయర్స్ నుంచి వాళ్ళకైతే ఎక్కడా లాస్ లేదంట. బాగా చేసుకుంటున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి బాగా అయితే జరుగుతుందంట వాళ్ళకైతేను. వాళ్ళు ఈ టీ షాప్కి పెట్టుబడి ఎంత పెట్టుకున్నారు, ఇక్కడ కావాల్సినవి ఏమేమి తెచ్చుకున్నారు, ఆ టీ షాప్తో పాటు ఇంకేమైనా అమ్ముకుంటున్నారా, ఎంత లాభం వస్తుంది వాళ్ళకు ఒక రోజుకి కానీ ఒక నెలకు కానీ అని మనకైతే ఆమె చెప్తుంది అనమాట. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చాలా మంది కస్టమర్స్ అయితే వచ్చున్నారు. ఆ కస్టమర్స్ అందరినీ కొంచెం ఫ్రీ అయ్యాక అయితే మనతో అయితే వీడియో అమ్మ చెప్తుందనమాట. బాగుంది వాళ్ళ బిజినెస్ అయితేను. నేను కూడా చూశాను కదా, ఒక హాఫ్ అన్ అవర్ నేను అక్కడ ఉంటే హాఫ్ అన్ అవర్ చాలా మంది అయితే వచ్చున్నారు ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో టీ షాప్ కాడ ఎన్ని టీ షాప్స్ ఉన్నా కూడా అన్ని టీ షాప్స్ అయితే ఫుల్గానే ఉంటాయండి. ఎందుకంటే జనాలు టీ కాఫీ అనేది అయితే డైలీ రొటీన్గా వాడుతున్నారు కదా. సో ఆ టీ షాప్స్ అయితే వాళ్ళకి ఎలా జరుగుతుందని అయితే మనం ఇప్పుడు ఆ మాటలోనే తెలుసుకుందాము. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మన వీడియోస్ మీ సరౌండింగ్స్లో ఎవరికన్నా ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను నేను. మీ పేరండి? మీ వారి పేరు? మీరిద్దరు ఏం చేస్తుంటారు? టీ షాప్ పెట్టుకుంటున్నారు. ఈ టీ షాప్ ఉండే ఏరియా ఏ ఏరియా అండి? మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఆపోజిట్ కర్నూలు రోడ్. ఓకే. టీ షాప్ పెట్టుకోవడానికి ఎంత పెట్టుబడి అవుతుంది? 10 నుంచి 20 లోపు. ఒక 10,000 నుంచి 20 లోపు అవుతుంది. అంటే తెచ్చుకునే ఐటమ్స్ బట్టి ఏమేమి తెచ్చుకోవాలి ఒక టీ షాప్? చిన్నగా స్టార్ట్ చేసే వాళ్ళకి, పెద్దగా అంటే 1 లక్ష రూపాయలు. చిన్నగా స్టార్ట్ చేసుకోవాలంటే ఒక 10 నుంచి 20,000 అవుతుంది. ఏమేమి తెచ్చుకోవాలి వాటికి? టీ పొడి, కాఫీ పొడి, దీని ద్వారా పాల్ ప్యాకెట్స్ ఒక ఎన్ని అవుతాయి మీకు ఒక రోజుకి? పాల్ ప్యాకెట్స్ వచ్చేసి ఒక 10 నుంచి 15 దాకా ఉంటాయి. ఏ టైంలో వేసి స్టార్ట్ చేస్తారు మీరు? 5 షాప్ లోకి వచ్చేస్తారు ఇద్దరు కూడా. 5 షాప్ వచ్చేసి ఇంకా టీ కానీ కాఫీ కానీ తెచ్చుకుంటారు. ఒకేసారి పెడతారు దాంట్లో ఇంకా కాస్ట్ ఒకేసారి కాదు, కొంచెం కొంచెం 5,000. ఎన్ని ఒక టీ వచ్చి ఎంత మీ దగ్గర? 10 రూపీస్. కాఫీ 20 రూపీస్. ఎన్ని కప్స్ అయితే సేల్ అవుతాయి ఒక రోజు మీకు? 100 నుంచి 500 లోపు. ఉదయం ఎన్ని నుంచి ఎంత అనుకుంటారు? 5 నుంచి నైట్ 10:30 వరకు ఉంటారు ఇద్దరు. అంటే కొంచెం 5:30 వెళ్తారు. పెద్దవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు. ఓకే. మీకు నెలకి ఒక రోజు ఎంత ఆదాయం అవుతుంది? అదే నైట్ మార్నింగ్ 5 నుంచి రాత్రి 10:30 ఉంటారు కాబట్టి 20 రూపాయలు. కాస్ట్ ఏంటంటే ఇస్తారు 5,000 ఎంత ఇస్తారు మంత్లీ. ఓకే. ఇంకా టీతో పాటు ఇంకేమైనా పెట్టుకుంటారా మీరు? టీతో పాటు అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం కొబ్బరి బోండా. అంటే ఇద్దరం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి కొబ్బరి బోండా. ఓకే. స్నాక్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్. స్నాక్స్ అంటే చిన్న అదే ప్యాకెట్స్, లడ్డూస్ మిగతా ఏంటంటే కూల్ డ్రింక్స్, సిగరెట్స్. ఇవి అంటే కామన్ కదా. అదే మీ కష్టం అనిపిదా మార్నింగ్ చాలా కష్టపడతాను. చాలా ఇప్పుడు కొంచెం ఇద్దరం ఉంటున్నాం కాబట్టి కొంచెం ఈజీగా. ఎన్ని రోజులు స్టార్ట్ చేశారు? అప్పుడు ఎలా అనిపించింది స్టార్టింగ్ లో?
మనం బయటకు వెళ్ళడం కన్నా మనం తీసుకోవడం బెటర్ కదా అని అనిపించింది. దానికోసం అనేది వచ్చింది. బయటకు వెళ్ళాలన్నా ఆ టైంకి ఆ వర్క్ అన్ని మన పని అంటే మనకు కొంచెం ఇబ్బంది లేకుండా మన పని కదా మనకి మైండ్ లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేకుండా పడుతుంటారు కాబట్టి ఇంటి ఒక 5 టీలు అయితే అమ్ముడికి వస్తాయి మీకు. ఇంకా ఖర్చు అయితే ఇంకా అన్నిటికీ ప్యాకెట్స్ అన్ని ఒక 10-20 వేలు ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా అవసరమా టీ షాప్ కి? రోజుకి ఈ ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఏమేమి చేస్తారు? కస్టమర్స్ బాగా వస్తారా మీ దగ్గర? పర్లేదు పర్లేదు, చాలా వాటికి పర్లేదు. అందుకే కదా ఇలా చేయబట్టు 2వ సంవత్సరం కదా. స్టార్టింగ్ అలాగే ఉన్నారా? స్టార్టింగ్ లో కన్నా కొంచెం బెటరే. ఎక్కువ మంది వస్తా ఉన్నారు. ఇంకా చేయలే సామాన్ ఏంటంటే కొబ్బరి బండాలు డే టైమ్ లో పెట్టుకుంటున్నారు. టీ టైమ్ లో టీ కాఫీ పెట్టుకుంటున్నారు. టీ కాఫీ మీకు పిల్లలు అయితే వెళ్ళిపోతారు. మీరు ఫుడ్ అవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ చేస్తారు. అప్పుడంటే ఇంకా ముందు వేయాలి. నేను 4th లేసి 5:30 లోపల అంతా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వస్తారు. మధ్యాహ్నం లంచ్ బకరేసి తినేసి ఏ వర్కే పెట్టుకున్నారు కాబట్టి వర్కర్స్ లేకుండా ఎక్కువగా ఉంచొచ్చు. వర్కర్స్ పెట్టుకుంటే పెట్టుకుంటే ఇక్కడ అంతా అంటే పెద్ద పెద్ద ఉన్నాయి కదా, టీ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ అంత ఉండదు. కాబట్టి ఒకవేళ దేవుడు దయ పెట్టుకుంటే అంత సేల్ టీ మాస్టర్ అంటారు కదా, మీరు టీ మాస్టర్ అంటే పెట్టుకుంటే అవుతుంది. కాకపోతే మనకి ఇంకా వస్తే మళ్ళీ ఇబ్బంది పడ్డాము. ఉన్నాం కాబట్టి మీ ఇద్దరు అడ్జస్ట్ అవుతూ చేసుకుంటూ ఉంటారు. మామూలు టీ మాస్టర్ పెట్టుకుంటే అంటే వాళ్ళకి వస్తుంది. నెలకి 30,000 వాళ్ళకి 1000 రూపీస్ మీకే మిగులుతున్నాయి అని చెప్పి మీరు టీ మాస్టర్ పెట్టుకోకుండా చేస్తున్నారు. నుంచి మీకు నెలకు ఎంత మిగిలించండి? 60,000 ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి ఎక్కువ అంటే కష్టపడేదాన్ని బట్టి ఉన్నది. ఎప్పుడైనా ఒకరోజు షాప్ మూసేస్తే ఇంకా ఆ రోజు మళ్ళీ ఇంకా డైలీ తీయాలి కదా. టీ షాప్ అంటే 365 రోజులు ఉండాలి. మరి మీరు ఎక్కడైనా ఫంక్షన్ ఎక్కడ వెళ్ళాలంటే ఇబ్బంది వెళ్తాము. మరీ దగ్గర అనుకుంటే క్లోజ్ చేయాల్సింది. ఆ రోజు కానీ కస్టమర్స్ తర్వాత ఓపెన్ చేసినా కూడా వస్తారు. అంటే లోపలికి అయితే తెలియదు కానీ పర్వాలేదు, బాగా వస్తారు. అయితే మీకైతే మీ ఫ్యామిలీ బాగా హ్యాపీగా రన్ అయిపోతాయి. నిజం ఒక మాట చెప్పాలంటే చాలా బెటర్. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు? ఆయన వేరే కొట్టుబడి జీతాలు ఎంత ఇచ్చేవాళ్ళు? 25,000 ఇచ్చేవాళ్ళు. అప్పుడు 25,000 ఇద్దరు పిల్లలు ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే కష్టం. ఇద్దరు కలిసి చేసుకుంటే బాగా బెటర్గా చేసుకోవచ్చు. నైట్ ఇవన్నీ లోపల పెట్టేసుకుని మళ్ళీ ఇక్కడ పోవడం ఉండదా మీకు? చాలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని తాళాలు లేకపోతే కాగితాలు వేసుకున్నాం ఢిల్లీ వేసుకుంటే ఒక టీ పెట్టాలండి. ఎట్లా పెడతారు స్టార్టింగ్ మీరు? పాలు నీరు వేడి చేసి అంటే వేరే వేరేగా మామూలుగా 10 రూపీస్ అయితే మామూలు మామూలు స్పెషల్ కావాలనుకుంటే అవును అడుగుతుంది. వాళ్ళకి అవి పాయింట్ ఎంత తీసుకుంటారు? దానికి 15 రూపీస్ తీసుకుంటారు. ఒక 2 లాక్స్ మిగులుతాయి. బాగుంటుంది. షాప్ తో పాటు ఇవి కూడా ఏమన్నా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎవరన్నా ఇవి ఉంటాయి కదా మార్కెట్ ₹70 rupees.
They seized the Notarian yesterday for whether the Latin account among the nation take a big loan for business art. కదా అంటే మొలకలు అంటే మొలకలు ఒక రోజు మారితే బాగుంది, మరి ఒక రోజు అంటే పర్లేదు, రెండో రోజు కొంచెం నిలబడిపోతే ఇక్కడ వాటి నుంచి ట్రైనింగ్ జరుగుతుంది. పనికి వెళ్ళేవాళ్ళు ఇంకా ఉండేవాళ్ళు ఎవరన్నా బిజినెస్ చేస్తున్నవాళ్ళు వాళ్ళకి కొంచెం ఈజీగా ఇంట్రెస్టింగ్ గా మన ఆరోగ్యం గురించి చూసుకోవాలి వాళ్ళు తింటారు. తెలిసిన అందుకని పెట్టుకోలేదు. ఇలాంటి అవి పెట్టుకుంటే కూడా నేను మా ఈయన స్టార్టింగ్ నుంచి నా ఫ్రెండ్ ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టాప్ కి? స్టార్టింగ్ నుంచి 2 సంవత్సరాలు రెండో సంవత్సరం స్టార్టింగ్ నుంచి వస్తున్నారు. మీకు బాగుంటుంది ఇక్కడ టీం, మీకు నచ్చుద్దా? టీ బాగుంటది. మీరు అందుకని డైలీ ఇక్కడ తాగుతారా? సర్వీస్ బాగుంటది. ఓకే, థ్యాంక్ యూ. బిజినెస్ సక్సెస్ గా రన్ అవ్వాలంటే వచ్చిన కస్టమర్స్ అయితే ఎప్పుడు కోపడకుండా నిదానంగా వాళ్ళకి కావాల్సింది అయితే ఇవ్వాలి కదండి. అలా అయితే వీళ్ళు చేసుకుంటారంట అక్కడ వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ బిజినెస్ సీక్రెట్ అయితే సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ అయితే అదేనమాట. వాళ్ళైతే ఇంకా డైలీ ఉదయాన్నే 5:30కి అలా వచ్చేసి నైట్ 10 వరకు అయితే ఈ షాప్ ఓపెన్ చేసుకొని రన్ చేసుకుంటారంట. సో వాళ్ళకైతే ఒక డేకి వచ్చి ఒక 1000 లెక్కన 2000 అయితే మిగులుతాయి, మంత్కి వచ్చి 60,000 మిగులుతాయి అని చెప్పారండి. దీనికి పెట్టుబడి అంతా కూడా ఒక 10,000 నుంచి 20,000 లోపలే అయిపోయిందంట. ఒక 10-15 చైర్స్ ఉన్నాయి అక్కడ, ఒక 2 టేబుల్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా టీ కప్స్ కానీ టీ పౌడర్ కానీ పాల ప్యాకెట్స్ అనేది డైలీ తీసుకుంటారు. ఇంకా సో అదైతే ఒకసారిగా కొనుక్కోలేరు. ఆ షాప్ రెంట్ అయితే 5,000 అని చెప్పారండి. ఆ షాప్కి ఒక నెలకు వచ్చి 5,000 రెంట్ కడతారు. ఇంకా అలాగే వాళ్ళకైతే ఒక 60,000 మిగులుతాయి కదా. ఎట్లా లేదన్నా వాళ్ళ ఇంట్లో ఖర్చులు బాగుంది కూడా ఒక 20-25 వరకు అయితే ఇంకా సేవింగ్స్ అయితే చేసుకుంటున్నామని చెప్పారు. 2 పిల్లల్ని శుభ్రంగా అయితే ఇప్పుడు చూసుకోగలరు. ఇంతకు ముందు వేరే జాబ్ చేస్తే 25,000 ఇచ్చేవాళ్ళంటే ఆ 25,000తో అయితే వాళ్ళ ఫ్యామిలీ రన్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకేదైనా బిజినెస్ చేసుకుందామని చెప్పి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఈ బిజినెస్ అయితే వాళ్ళకి బాగా సెట్ అయిపోయింది. 2 ఇయర్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదండి, బాగా చేసుకుంటున్నాం. మాకైతే బాగా కుదిరింది కూడాను. టైమింగ్స్ కానీ అన్నీ మేము అడ్జస్ట్ అవుతున్నాము. ఒకరున్న టైంలో ఇంకొకరు వెళ్ళి ఏదన్నా ఇంట్లో వర్క్ చూసుకోవడం కానీ తిని రావడం కానీ అలా ఉంటారంట. ఇంకొకరు వస్తే వీడు వెళ్ళి వంట చేయడము తినడం అలా చేసుకుంటూ ఉంటారు. అట్లాగా ఒక అడ్జస్ట్ చేసుకుంటూ ఈ షాప్ అయితే వాళ్ళిద్దరే ఓన్గా రన్ చేసుకుంటున్నామని చెప్పారు. ఇంకా టీ మాస్టర్ని లేదా వర్కర్స్ని పెట్టుకుంటే వాళ్ళకి ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, మనకు మిగిలే దాంట్లో ఇంకా తక్కువ అయిపోద్ది అనమాట మిగలడము. సో వాళ్ళు వర్కర్స్ని టీ మాస్టర్ని ఏం పెట్టుకోకుండా ఇలా చిన్న షాపే కాబట్టి వాళ్ళైతే ఇలా రన్ చేసుకుంటున్నామని చెప్పారు. మీకు కూడా ఏదైనా బిజినెస్ ఐడియా కావాలంటే ఇది యూజ్ అయ్యే పని అయితే యూజ్ చేసుకోవాలి.